వచ్చిన 4 మూవీస్‌లల్లా నంబర్ 1 మూవీ ఏదంటారు? నెంబర్ 1 అయితే 'హనుమాన్', నెంబర్ 2 'గుంటూరు కారం', నెంబర్ 3 'నాసామిరంగా', నెంబర్ 4 'సాయిందవ్'. 'హనుమాన్' మూవీ ఎందుకు నంబర్ 1 అంటారు? 'హనుమాన్' మూవీ నెంబర్ 1 ఎందుకొచ్చిందనంటే, మహేష్ బాబు సినిమా చూసిన తర్వాత ఫస్ట్ రోజైతే బాగుంది 'హనుమాన్' మూవీ అని చెప్పి. ఎందుకంటే ప్రీమియర్‌లు పడ్డాయి కదా ఐమాక్స్‌లో. ప్రీమియర్‌లు చూసేసరికి కొంచెం భక్తి భావం, పండుగొచ్చేస్తుంది. సో, ఆ గ్రాఫిక్స్ అనేది అంతకుముందు 'ఆదిపురుషు' కొన్ని వేరే సినిమాలు చూసిన తర్వాత వీళ్ళకేమనిపించిందంటే, దానికన్నా మించిన 'ఆదిపురుషు'లో ఉన్న గ్రాఫిక్స్ వీళ్ళకి కనబడటం వల్ల అంటే ఆ క్వాలిటీ అంత క్వాలిటీ ఈడ కనపడ్డది వీళ్ళకి. అరే! ఇంత తక్కువ 50, 60 కోట్ల ఖర్చుతో 500, 600 కోట్లు సంపాదించి సినిమా తీసిననే ఫీలింగ్ కలిగింది. ఆడ 'ఆదిపురుషు' ఏందంటే ఎక్కువ ఖర్చు పెట్టి అలా మనకు ఉమ్రాత్ దెబ్బ కొట్టేసరికి ఫ్యాన్స్ అందరూ బాగా డిసప్పాయింట్ అయిపోయినారనమాట. సో, 'ఆదిపురుషు' చూసిన తర్వాత ఈ విజువల్ చూసేసరికి వాళ్ళు బాగా నచ్చేసి అసలు మొత్తం ఇంక లేపడేసారు. ఫుల్ 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 హనుమాన్, హనుమాన్ ఈ సంవత్సరానికి మొత్తమే హనుమాన్ అని చెప్పేసి. బయట దేశాల్లో మనకేంటి సూపర్‌మ్యాను, బ్యాట్‌మాన్ ఇలా రకరకాలుగా ఉన్నారు. మనకు హనుమాన్ అని ఒకడున్నాడు దేవుడు అని చెప్పేసి దాన్ని హనుమాన్ కింద మార్చేసి చెప్పించారు. బాగా అనిపించేసింది. అలా టాక్ పెరగడం కూడా ప్లస్ పాయింట్ అవ్వడం. రెండోది 'గుంటూరు కారం' బాగా ఊహించేసుకొని ఎళ్ళేసరికి వాళ్ళకి కావాల్సిన ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్‌లో దొరకలే ఫ్యాన్స్‌కి. ఫ్యాన్స్ అని కదా అందరే మనకి. సో, అలా కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయ్యారు. కానీ 'గుంటూరు కారం' ఇప్పుడు కలెక్షన్‌లు మాత్రం బాగా పండక్కి దుమ్ము దులిపేస్తుందంట. రీసెంట్‌గా మన సుమక్క ఇంటర్వ్యూ కూడా చూశాను మహేష్ బాబు, శ్రీలీలతో. చాలా మంచిదే. ఎందుకంటే మహేష్ బాబు సినిమాని బాగాలేదన్న వాళ్ళకి ఆహ్, కలెక్షన్‌లు మామూలుగా అదొకటే కాదు ఛానల్ కూడా కలెక్షన్‌ల పరంగా బాగా దూసుకుపోతుందని చెప్పారు. మళ్ళా సుమక్క ఇంటర్వ్యూ రావడం ఇంకా హల్చల్ అనమాట రియల్‌గా. 'నాసామిరంగ' మూవీ ఎలా? 'నాసామిరంగా' మనకు ప్రతి సంక్రాంతికి నాగార్జున వచ్చేసి మన్మధుడు మంచిగా హిట్ కొట్టేస్తుండు కదా! ఏది మన 'సొగ్గడ చిన్ని నాయన', 'బంగారు రోజు' ఆ కోవలో వచ్చిన సినిమా కాబట్టి మంచిగా అలాగే మనకు ఆ 3 రోజులు కనుమ, సంక్రాంతి దానికి సంబంధించిన భోగి ఇలా 3 రోజుల పండగ వాతావరణంలో తీసిన సినిమా కాబట్టి చాలా మంచిగా అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అలాగే ఆ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర సినిమాకి ఒక విధంగా హైలైట్ అనుకోవాలి. నాగార్జునకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో సినిమాలో అల్లరి నరేష్ పాత్రకి అంత బాగా ఇచ్చాడు. అలాగే హీరోయిన్‌లు కూడా వాళ్ళకి ఇచ్చిన చిన్న పాత్రలైనా మంచిగా చాలా బాగా అనిపించినాయి అవి. అలాగే రాజ్ తరుణ్ ఒక పాత్ర సినిమాకి మంచి ఆయనకిచ్చిన క్యారెక్టర్ చిన్నదైనా గానీ చాలా మంచిగా కొంచెం అమాయకుల్లాగా మీస కట్ట తీసేపిచ్చేసి గిడ్డ మీసాలు తీసేపిచ్చి ఆ అబ్బాయిని చూయించడం చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ చూసుకునే అంశాలు అన్నీ ఉన్నాయి దాంట్లో. నాకు ఏమనిపించిందంటే నాగార్జున గారు ఇటువంటి సినిమాలు తీస్తేనే బెటరు. ఆ పోలీస్ ఆఫీసరు, వైల్డ్ డాగ్ ఏదో తీశారు కదా! అటువంటివి వేస్ట్. దాంట్లో ఏందంటే ఓన్లీ ఆయన పాత్ర వరకే బాగుంటుంది. ఆ క్యారెక్టర్, యాక్టింగ్, ఆ డైలాగులు ఆయన పాత్ర వరకే బాగుంటుందన్నమాట. ఆయన క్యారెక్టర్ చేసిన వరకే బాగుంటుంది. టోటల్ సినిమా విధంగా చూసుకుంటే ఆ సినిమాలు బాగుండట్లేదు. పోలీస్ ఆఫీసర్, వైల్డ్ డాగ్ లాంటివి. సో, ఇలా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ పోతే 'మన్మధుల్లాగా' లేదంటే 'నిన్నే పెళ్లాడతా'లాగా ఇటువంటి సినిమాలు తీస్తే చాలా బాగుంటదనిపించింది నాకైతే. 'నాసామిరంగ' మూవీ మలయాళం రీమిక్స్ చేశారంటున్నారు నిజమేనా? సినిమా చూసి బయటకొచ్చే వరకు కూడా తెలవదు. తర్వాత అంటున్నారు మలయాళం రీమేక్ అది. అది ఇంకా బాగుంది అన్నట్టుగా. అరే! అది చూడకుండా మనం చూసినాం కాబట్టి ఈరోజు నచ్చింది. అది చూస్తే మనకి ఇంకా ఏదేదో కావాలని కూడా అది లేదు, ఇది లేదని చెప్పి ఏడ్చుకుంటుండు. చాలా మందికి తెలవకపోవడం మంచిది. ఎప్పుడైనా రీమేక్ చేస్తున్నప్పుడు జనాలకు తెలవని సినిమాలు రీమేక్ చేస్తేనే మంచిది. దాంట్లో ఉన్న మన తెలుగు నేటివిటే కనపడతది. వేరే దాంతో కంపారిజన్ చేసుకునేసరికి ఏంటంటే అది బాగలేదు అని గిట్నే కారు కూతలు కూస్తారు. అది ఎప్పుడు కారు కూతలు కాదు. పండగకొచ్చిన అన్ని సినిమాలు చాలా బాగున్నాయి.